ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి పిన్ని అంత మాట అంటున్నావు? మరి ఆ లక్ష్మి విహారీని నెమ్మదిగా తన బుట్టలో వేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటే, నువ్వు కూడా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటే రేపు నీ పరిస్థితి నాకు కనబడుతుంది. అలా బయటికి కాసేపు వెళ్దాం. వద్దు. చేతులు కాలకముందే జాగ్రత్త పడు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. వాళ్ళిద్దరూ ఇంట్లో దూరంగా ఉండి బయట మటుకు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. నువ్వు గాని రియాక్ట్ అవ్వకపోతే నష్టపోయేది నువ్వే. బీ కేర్ఫుల్. అవును పిన్ని, ఎంత త్వరగా దాన్ని కట్ చేయకపోతే అంత డ్యామేజ్ అయ్యేలా ఉంది. వెంటనే దాన్ని కట్ చేసి కంట్రోల్ చేస్తాను. నేను చావకుండా ఉండాలంటే నువ్వు రేపటికల్లా నీ భర్త గురించి చెప్పు. కనక మహాలక్ష్మి, ఏంటి రేపేం చేయాలని టెన్షన్ పడుతున్నావా? మా అమ్మని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నావా? కనక మహాలక్ష్మి, నువ్వు టెన్షన్ పడకు. అవసరం అయితే నేను అమ్మతో మాట్లాడతాను, ఓకేనా? నేనున్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. కనక మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతుంది. తను టెన్షన్ పడకుండా డైవర్ట్ చేయాలి. ఎలా? కనక మహాలక్ష్మి, కొబ్బరి బొండ తాగుతావా? పద. బాబు, 2 బోండాలు కొట్టు. అలాగే సార్. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? తాగు. విహారీ గారు, కొబ్బరి బొండం పడేయద్దండి. కొబ్బరి బొండ పడేయకుండా ఏం చేసుకుంటావు కనక మహాలక్ష్మి? ఇవి మామూలు కొబ్బరికాయలు కాదండి. వీటిలో కొబ్బరి చాలా బాగుంటుంది. అన్నా, కొబ్బరి తీసేవా? అలాగే మేడం. తీసుకోండి సార్. నిజంగా ఇది చాలా బాగుంది కనక మహాలక్ష్మి. ఏమైంది విహారీ గారు? కంట్లో ఏదో నలకబడినట్టుంది. అయ్యో, అలా కంటిని రుద్దకండి. ఒక్క నిమిషం ఉండండి. మీ చేతులు తీయండి. అరే, ఏమైంది కనక మహాలక్ష్మి? నా చెప్పు తెగిందండి. ఏది?
ఈ రూట్లో చెప్పుల షాప్ కూడా లేదే. ఏదే నీ చెప్పులు లైవ్. బిహారీ గారు, ఏంటి కనక మహాలక్ష్మి? మీరు నా చెప్పును పట్టుకుంటున్నారేంటి? పట్టుకుంటే ఏమవుతుంది? వద్దు, నేనే వెళ్ళి చెప్పు కుట్టించుకుంటాను. ఒక్క నిమిషం ఆగుతావా? అయ్యో, నేను పట్టుకుంది నీ కాళ్ళని కాదు, నీ కాళ్ళు వేసుకున్న చెప్పుల్ని. దానికేమీ కాదు, నువ్విక్కడే ఉండు. కాలు పైకి లేపు. అయ్యయ్యో, నేను వేసుకుంటానండి. నేను తొడుగుతాను కదా. ఇలాంటి అవకాశాలు అదృష్టం ఎప్పుడో కానీ రావు. అయ్యో బిహారీ గారు, వద్దు. ఓకే ఓకే. బిహారీ గారు, మనం తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు? నాకు ఒక మెయిల్ వచ్చింది. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి మెయిల్కి రిప్లై ఇవ్వాలి. దానికి ఆఫీస్ వరకు వెళ్ళేది ఎందుకు? నా ల్యాప్టాప్ ఉంది కదా, వెనక బ్యాగ్లో ఉంది, తీసుకో. బిహారీ గారు, పాస్వర్డ్ ఓపెన్ చేసేస్తారా? షూర్. బిహారీ గారు, షేక్ హ్యాండ్ ఇవ్వండి. వాట్ హ్యాపెండ్? మనకి ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది. ఓహ్ వావ్, కంగ్రాట్స్. కనక మహాలక్ష్మి, ఈ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.